Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ వెనుక రీజన్ ఇదేనా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఊహించని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించిన వైసీపీ రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి ఇక తాను వ్యవసాయం చేసుకోవడానికే పరిమితం అవుతానని చెప్పి తాజాగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో భేటీ అయ్యారు. హైదరాబాదులోని లోటస్ పాండ్లో వైఎస్ షర్మిల నివాసంలో ఈ భేటీ జరిగినట్లు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విజయసాయిరెడ్డికి వైఎస్ షర్మిలకు మధ్య దాదాపు 3 గంటల పాటు సమావేశం జరిగినట్టు టాక్ వినిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్లో షర్మిల ఇంటికి విజయసాయిరెడ్డి వెళ్లారని, మధ్యాహ్నం అక్కడే భోజనం చేశారని, అనేక రాజకీయ అంశాలపైన 3 గంటల పాటు షర్మిలతో చర్చించారని తెలుస్తోంది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సోదరి షర్మిల మధ్య కుటుంబ రాజకీయ సంబంధాలు గత సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి గందరగోళంగా ఉన్న విషయం తెలిసిందే. ఉప్పు నిప్పుల ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. ఇక ఈ సమయంలో తాను రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నానని చెప్పిన విజయసాయిరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పి షర్మిలను కలవడం రాజకీయ వర్గాలలో రకరకాల చర్చలకు కారణంగా మారింది. ప్రస్తుత రాజకీయాలపైన చర్చించిన అనంతరం విజయసాయిరెడ్డి భవిష్యత్తులో షర్మిలతో కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అయితే షర్మిలతో సయోధ్య నేపథ్యంలో జగన్ విజయసాయిరెడ్డిని షర్మిల వద్దకు పంపించినట్టుగా కూడా మరో ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి షర్మిలతో భేటీ కావడం రాజకీయ వర్గాలలో చర్చకు కారణమైంది. ఊహించని నిర్ణయం తీసుకున్న సాయిరెడ్డి భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడు? వైఎస్ షర్మిల, వైసీపీ నుంచి బయటకు వస్తున్న విజయసాయిరెడ్డి వంటి నేతల విషయంలో ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు వంటి అనేక అంశాలపై ప్రస్తుతం రాజకీయ వర్గాలలో చర్చ జోరుగానే సాగుతోంది.